ఎక్కడనో అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ తాతల జమాన్లు వాళ్ళకే తెలియదు, వాళ్ళు వచ్చి ఊరికి ఊరే ఇది మాదని కొత్త ఫిట్టింగ్లు పెట్టిండ్రు. అట్లా రాలేదు. నేను చెప్తా అదే చెప్తా. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వెనకటి యాదవ సోదరులు ఉండే, ఎగ్జాంపుల్ నా దగ్గర కూడా ఇష్యూస్ వచ్చినాయి కూడా చెప్తున్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా యాదవ సోదరులు ఎక్కువనే ఉంటారు. ఓ దగ్గర అప్పుడు గొర్రెల పెంపకానికి దానికి దీనికి సంబంధించి వాళ్ళు డబ్బులు జమ కాగానే జనాలు భూములు కొనుక్కుంటారు కాదు. భూములు కొనుక్కున్నారు. కొనుక్కొని ఏం చేసి బుచ్చన్న కా నుంచి గాదర్ కిషోర్ కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏం చేయాలి, నేను దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకపోయి ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చి ఇగో ఈ బుచ్చన్న గారి దగ్గర నుంచి 5 ఎకరాలు నేను కొనుక్కున్నా కాబట్టి నా పేరు మీకు మార్చండి, ఇది రిజిస్టర్ డాక్యుమెంట్ అని సబ్మిట్ చేయాలి. అప్పుడు అది మొత్తం వెరిఫై చేసుకొని వాస్తవం ఏనకుండదని చెప్పేసి నీ పేరు తీసేసి పట్టాదారు కాలంలో నా పేరు రాయాలి. ఇది ప్రాసెస్. అప్పుడున్నటువంటి నిరక్షరాస్యత ప్రాబ్లమో లేకపోతే ఊర్లలో ఏముంటుంది పెద్ద మనిషి ఏం చెప్తుంది నడిచే కాలంలో బుచ్చన్న కాంచి నేను కొనుక్కున్నా తెల్ల కాగితం మీద 5 ఎకరాలు కొనుక్కున్నాను, నీకు పైసలు ఇచ్చేసి ఇక కాగితం నా దగ్గర పెట్టుకొని భూమి నా దగ్గరనే ఉంది, భూమి మీద కబ్జాలు నేనే ఉన్నా, భూమి నా దగ్గరనే ఉంది, మా గొల్లను మీద పుట్టిన వ్యవసాయం చేసుకుంటే ఏదో చేస్తున్నా, నువ్వు రావట్లే విడిదిక్కు తెల్ల కాగితం పట్టుకొని కూర్చున్నా. మరి ఇట్లనే ఉండనిద్దామా? ఎక్కడో దగ్గర సార్ట్అవుట్ కావాలి కదా. అప్పుడు పోయినప్పుడు ధరణిలకి ఉన్నటువంటి రికార్డ్స్ని ధరణిలకు ఓడ ఎంటర్ చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంటర్ చేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ పేరు ఉంది, బుచ్చన్న పేరు ఉంది. అంటే వీళ్ళు పట్ట చేయించుకోవాలి, దాని మీద పట్ట లేదు, మ్యూటేషన్ లేదు. ఇష్యూ అదే నేను చెప్పేది. రెవెన్యూ డిపార్ట్మెంట్కు నువ్వు పోయి నీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే నా పేరు ఎక్కితే పంచాయతీ లేదు. రెవెన్యూని ఏమన్నాడు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షనో లేకపోతే రెవెన్యూ ఆఫీసర్ డైరెక్షనో మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ను ఆన్లైన్ చేయమన్నారు. ఆన్లైన్లో కొట్టప్పుడు వాళ్ళ పేరు చేయాలి, రెవెన్యూడు బుచ్చన్న పేరే కొట్టాలి కదా, నీ పేరే ఉంది కాబట్టి కాడ బుచ్చన్న పేరు కొట్టాడు. కొట్టినప్పుడు ఏం చేస్తారు, సరే బుచ్చన్న ఉన్నాడో పోయిండో ఆయన కొడుకో మనవాడో ఇంకోటి ఏదో వాళ్ళకి ఇవాళ ఇక్కడ ఉన్నాడో ఫోన్ చేసి సరే నీ పేరు వస్తుందిరా, మీ నాన్న పేరు వస్తుందిరా, వచ్చింది ఏదో చూడరా. ఇట్లాంటి పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం. కానీ ఏంది, దానికి ఒక పెద్ద నిర్ణయం జరిగినప్పుడు కింద గ్రౌండ్లో ఉన్నటువంటి చిన్న ఎంప్లాయర్స్ చిన్న ప్రజలు చేసినటువంటి వాటిని కూడా అది కేసీఆర్ గారు చేసినా లేకపోతే ప్రభుత్వం చేసి లేకపోతే గాదర్ కిషోర్ గారు చేసినట్టు దాంట్లో అర్థం లేదు అంటున్నా నేను. ఇదే పొరపాటు, నేను 100% చెప్తున్నా, ఇదే పొరపాటు. అయితే ఇంకా కొంతమంది నేను చెప్తున్నా వినండి. ఈ సాదా బైనామాకు సంబంధించి అంటే తెల్ల కాగితం మీద రాసుకోరు, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, రిజిస్ట్రేషన్ కాగితం దగ్గర పెట్టుకున్నా, అది కూడా పోయి సబ్మిట్ చేసి మ్యూటేషన్ చేసుకోలే, తెలియక అట్లా ఆగిపోయింది. దానికి ఏం చేసిన కేసీఆర్ గారు అంటే 2 సార్లు సాదా బైనామా ఉన్నవాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెట్టి మీరు చేయించుకోండి, రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫ్రీగా అసెంబ్లీలో కూడా మాట్లాడండి. మరి రౌండ్ రియాలిటీ ఎందుకు రాలేదు? అది జరిగినాయి మా దగ్గర. అయితే ప్రాబ్లం ఏంటంటే సాదా బైనామాలు వచ్చినప్పుడు సాదా బైనామాల ద్వారా చేసుకున్న లక్షల డాక్యుమెంట్ ఉన్నాయి, కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రావాల్సినవి కూడా లాస్ అయినాయి. పైసలు కట్టి చేయించాల్సిన ఫ్రీగా చేసుకున్నాడు కదా, 2 సార్లు ఇచ్చింది కేసీఆర్ గారు. అయినా నువ్వు చేసుకోకపోతే దానికి మనం ఏం చేస్తాం అంటున్నా. గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు అది చేసుకోవాల్సిన బాధ్యత నీది కదా. నీకాడ సాదా బైనామా నేను కొన్న సంగతి నీకు నాకు తెలుసు, రెవెన్యూకి తెలియదు కదా. రెవెన్యూ ఇల్లు తిరిగి అడగదు నీకాడ సాదా బైనామా ఉందని, మనం కదా చేసుకోవాల్సింది. 2 ఈ డాక్యుమెంటేషన్ ఏదైతే నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నా మ్యూటేషన్ చేసుకోలేదు, దానికి కూడా గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చేసింది, మ్యూటేషన్ పెట్టుకోండి అని చెప్పేసి. ఏది ధరణి వచ్చినాక అంటే. కాకపోతే అక్కడ ఏం జరిగింది, అదే బుచ్చన్న పేరు మీద కనుక అట్లనే ఉంటే రెవెన్యూ రికార్డ్ ఆన్లైన్లో నీ పేరు వస్తే నీ దగ్గర వచ్చి నేను కొన్నా కదా, నేను పోయి అప్లై చేయగా నా పేరు మీకు మారుతుంది. నేను నా పేరు పెట్టుకుంటానికి పోయే లోపే నువ్వు దొంగసాటుకి ఇంకొక అమ్మినావు అనుకో, అది మళ్ళీ సివిల్ కోర్టుకు పోతుంది. ఇది తేడా. కానీ ఇక్కడ చాలా మీకు అంటే గ్రౌండ్ రియాలిటీతో మాట్లాడుతున్నారు. పొద్దున్న లేసి నాకు ఇష్యూస్ వస్తున్నాయి అనుభవం, చాలా గ్రౌండ్ రియాలిటీతో మాట్లాడుతున్నారు. మరి రైతు బంధు ఇచ్చినప్పుడు చెక్ చేయాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నమాట, కొండలకు గుట్టలకు భూమి కన్వర్ట్ అయిపోయింది, అది కోళ్ళఫారాలు రియల్ ఎస్టేట్ని ఎట్లా ఇస్తారు గుండు గుత్తగా? సుమారుగా 6 నుంచి 10,000 కోట్ల రూపాయల అంచనా. నేను చెప్పే పాయింట్ అది. రెవెన్యూ రికార్డ్ని బేస్ చేసుకొని మనం రైతు బంధిస్తాం. ఎగ్జాంపుల్ రెవెన్యూ రికార్డ్ని బేస్ చేసుకొని రైతు బంధిస్తాం. బుచ్చన్నకు 5 ఎకరాలు ఉంది అనేది రెవెన్యూ రికార్డు నాకు ఇచ్చినారు. అక్కడ బిచ్చన ఇల్లు కట్టకుండా ఇంకో ఫ్యాక్టరీ పెట్టిన అనేటువంటి రిపోర్ట్ అక్కడ లేదు కదా. స్టడీ చెప్పి ఎందుకు చెప్పి అదే నేను చెప్పే పాయింట్ అదే. నీకు పాయింట్ ఏంటంటే రైతుకు ప్రభుత్వం ఇచ్చేటువంటి వెసులుబాటుకు మధ్యన ఎవరిని అధికారిని ఇన్వాల్వ్ చేసినా మళ్ళీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులే వస్తాయి. ఎట్లుంటుందంటే ఎవ్రీ ఇయర్ నీకు వికలాంగునికి పెన్షన్ ఇస్తారు కదా, మనకి ఇస్తారు కదా, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి సర్టిఫికేట్. ఆయన ఎవ్రీ ఇయర్ హాస్పిటల్కి పోవాలి, ఎవ్రీ ఇయర్ ఆ డిఆర్డిఓ లేదో అది పెడతారు, అది పెట్టినప్పుడు అడిగి పోయి కూర్చోవాలి. ప్రాబ్లం సతాయిస్తారు. అదే డాక్టర్ అదే డిపార్ట్మెంట్ ఒకసారి 30% ఇస్తుంది, ఒకసారి 60% ఇస్తుంది, ఒకసారి 50% ఇస్తుంది. కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇక లోపల జరిగేవి అవి ఇవి ఉంటాయి కొన్ని. అట్లాంటివి రావద్దు ఇబ్బంది అంటే
డైరెక్ట్ ఉండాలని చెప్పి ధరణి తీసుకొచ్చి డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గరికి పోయి అప్లికేషన్ పెడితే నీ పేరు మీద ఎక్కాలి. అంతకుముందుకు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకొని పెడితే కూడా మ్యూటేషన్ చేసేందుకు ఎకరం ఎంత నడుస్తుంది, నాకెంత ఇస్తావు, నీకెంత ఇస్తావు అనేటువంటి బాగా ఒక లంచాలు నడిచేది. దాన్ని కట్టుకొడుతందుకు కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం. ఇక్కడ కూడా చేసింది ఏంటి అంటే రైతు బంధు డైరెక్ట్ నేను రైతుకి వేయాలన్నప్పుడు నాకు రెవెన్యూ డేటా అందుబాటులో ఉన్న దాన్ని బట్టి నీ అకౌంట్ నెంబర్ తీసుకొని నీకు వేయాలనేటువంటిది ఒక అంచనా. ఇప్పుడు ఒకవేళ నేను రెవెన్యూలు పోయి చెక్ చేయరి, లేకపోతే ఏ వాళ్ళు పోయి ఆయన పంట వేసిన చూసి రాకపోయి అన్నామనుకో, ఏం చేస్తాడు? నేను బుచ్చన్న నువ్వు పంట వేసినాను రాయాలంటే ఏదో చెప్పు, లావు వేసినాను రాస్తా, లేకపోతే వేయలేదని రాస్తా. మళ్ళీ ఈ ఇట్లాంటి వాతావరణం రావద్దు అనే ఉద్దేశంలో చేసిన ప్రయత్నం తప్ప ఎవరైనా సరే పాలకునికి నువ్వున్నా నేనున్నా ఒక పరిపాలన చేసేటువంటి పొజిషన్ కోరుకోరు అంటలేను. బుచ్చన్న గారు ఒకటే పాయింట్ నాది, మనం నిజంగా ప్రజలకు సర్వీస్ చేయాలనుకున్నప్పుడు మనం మాత్రం గుట్టలో కొండలకి అనుకుంటామా? కానీ అధ్యయనం చేయాలి కదా. నేను ఏమంటున్నా, ఫస్ట్ టైం చేసినావు తర్వాత వచ్చినటువంటి కంప్లైంట్లు బేస్ చేసుకుని అన్ని కట్ చేసుకుంటూ పోయారు కదా. చాలామంది వాళ్ళు కూడా కొద్దిమంది స్వతంత్రంగా సార్ మాది ఎప్పుడో ప్లాన్ కన్వర్షన్ అయినందుకు కొద్ది పొరపాటున ఎక్కినట్టుంది సార్ అని చెప్పి చాలామంది సరెండర్ చేసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది సరెండర్ చేయకపోవచ్చు, కొద్దిమందిని దొరకబడిన తర్వాత అందరు తీసేసి పక్కకు పెట్టేసి అట్లేం లేదు. తర్వాత మారిన వ్యవస్థ.